Welcome to the Learn 365. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ సురేష్ ఫ్రమ్ ద లర్న్ 365. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్లో ఉన్న సెకండ్ పార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది చూస్తున్నాం. ఈ యొక్క సెకండ్ పార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటాయి అంటే ఈ స్పీడ్, టైమ్ అండ్ డిస్టెన్సెస్ యొక్క రేషియోస్ మీద డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట ఫ్రెండ్స్. సో ఈ యొక్క ప్రాబ్లమ్స్లోకి వెళ్ళే ముందు ఈ యొక్క చిన్న బేసిక్ ఫార్ములాస్ అనేది చూద్దాం. సో ఈ యొక్క ఫార్ములా అనేది మనకు ఆల్రెడీ తెలుసు కదా, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై టైం. సో ఇప్పుడు డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ పెట్టామంటే స్పీడ్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం అవుతుంది. సో చూడండి, ఇక్కడ డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ తీసుకున్నామంటే స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. నెక్స్ట్ టైం అనేది కాన్స్టెంట్ పెట్టుకున్నామంటే స్పీడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ అవుతుంది. ఇక్కడ చూడండి, డిస్టెన్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్. సో ఎప్పుడైతే ఈ యొక్క కాన్స్టెంట్ని రిమూవ్ చేస్తామో ప్రపోర్షనాలిటీ అనేది పెట్టుకుంటాం. సో టైమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ వెన్ స్పీడ్ ఈజ్ కాన్స్టెంట్. సో వీటి మీద బేస్. సో ఇప్పుడు దీని యొక్క రేషియోస్ అనేది ఎలా తీసుకోవాలి? ఇప్పుడు చూడండి, స్పీడ్స్ రేషియో అనేది 1:2 ఉంది అంటే టైమ్స్ రేషియో అనేది ఏమవుతుంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి 2:1 అవుతుంది. సో అదే కన్నా ఇక్కడ స్పీడ్ అనేది డిస్టెన్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంది. ఇప్పుడు స్పీడ్స్ యొక్క రేషియో 1:2 ఉంది అంటే డిస్టెన్స్ యొక్క రేషియో కూడా ఏముంటుంది? 1:2నే ఉంటుంది. టైమ్, డిస్టెన్స్ కూడా డైరెక్ట్లీ ప్రపోర్షనల్స్లో ఉన్నాయి కాబట్టి టైమ్స్ యొక్క రేషియో 1:2 ఉంది అంటే డిస్టెన్స్ యొక్క రేషియో కూడా 1:2నే ఉంటుంది. సో చూడండి, స్పీడ్స్ రేషియో ఎంత ఉంది? 1:2 ఉంది అనుకుందాం. సో ఇప్పుడు డిస్టెన్స్ రేషియో అనేది ఏమవుతుంది? 1:2నే అవుతుంది. ఎందుకంటే స్పీడ్ అండ్ డిస్టెన్స్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. సో ఇప్పుడు స్పీడ్ రేషియో అనేది 1:2 ఉంటే టైమ్స్ రేషియో అనేది 2:1 ఉంది. ఎందుకంటే స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, టైం అనేది డిస్టెన్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఉంటుంది. సో టైం అనేది 2:1 ఉంది అంటే డిస్టెన్స్ కూడా, సో వీటి రెండింటికి టైంకి డిస్టెన్స్కి ఈక్వల్గా ఉంటాయి. సో టైం రేషియో 2:1 ఉంది అంటే డిస్టెన్సెస్ యొక్క రేషియో కూడా 2:1 ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు దీని మీద బేస్ అయిన కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అనేది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ప్రాబ్లం, ఏ మ్యాన్ కెన్ స్విమ్ డౌన్ స్ట్రీమ్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 15 kilometers in 1 hour. If speed of a current is 5 km/h, find the time taken by the man to swim the same distance in a upstream. సో చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క బోట్స్ అండ్ స్ట్రీమ్స్ ప్రాబ్లం ఏమొచ్చినా సో ఫస్ట్ మనం వచ్చేసి ఈ డయాగ్రామ్ అనేది డ్రా చేసుకుందాం. సో ఈ యొక్క వాటర్ ఫ్లో డయాగ్రామ్ అనేది డ్రా చేసుకుందాం. చూడండి, ఏ మ్యాన్ కెన్ స్విమ్ డౌన్ స్ట్రీమ్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 15 kilometers. 15 kilometers అనేది 1 అవర్లో స్విమ్ చేస్తున్నాడు అంటే ఈ యొక్క స్పీడ్ ఎంత? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? ఇప్పుడు 15 km/h. సో స్పీడ్ ఎంత? 15 km/h. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ స్పీడ్ ఆఫ్ ఏ కరెంట్ ఈజ్ 5 km/h. స్పీడ్ ఆఫ్ ఏ కరెంట్ అంటే ఏమి? స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ అనమాట. స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు? 5 km/h ఇచ్చాడు. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ద మ్యాన్ టు స్విమ్ సేమ్ డిస్టెన్స్ ఇన్ ఏ అప్ స్ట్రీమ్. సో అప్ స్ట్రీమ్లో ఈ యొక్క 15 kilometers యొక్క డిస్టెన్స్ అనేది స్విమ్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? అప్ స్ట్రీమ్ స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అనేది ఎంత ఉంది? 15 km/h ఉంది. సో ఇప్పుడు స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అనేది ఎంత వస్తుంది? స్పీడ్ ఆఫ్ ఏ మ్యాన్ ఇన్ స్టిల్ వాటర్ ఎలా వస్తుంది? ఈ యొక్క 15కి ఈ యొక్క వాటర్ ఫ్లో అనేది సపోర్ట్ చేసింటేనే ఈ యొక్క స్పీడ్ అనేది 15 km/h ఉంది. ఈ యొక్క వాటర్ సపోర్ట్ అనేది రిమూవ్ చేసామంటే సో ఇక్కడ స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అనేది ఎంత వస్తుంది? 10 km/h. సో ఇప్పుడు మనకి స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ ఎంత? 5 km/h. ఇప్పుడు అప్ స్ట్రీమ్లో మనకి ఈ యొక్క స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్కి ఈ యొక్క వాటర్ ఫోర్స్ అనేది ఏం చేస్తుంది? అపోజ్ చేస్తుంది. కాబట్టి ఈ యొక్క స్పీడ్ అనేది ఎంత వస్తుంది? 10 - 5. 10 - 5 ఈజ్ ఈక్వల్ టు 5 km/h. సో ఇప్పుడు అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఎంత వచ్చింది మనకి? 5 km/h వచ్చింది. ఇప్పుడు మనకి రిక్వైర్డ్ వాల్యూ ఏమి? ఈ యొక్క సేమ్ డిస్టెన్స్ని ఈ యొక్క అప్ స్ట్రీమ్లో ఎంత టైంలో ఈ యొక్క జర్నీ కంప్లీట్ చేస్తారో అని అడుగుతున్నాడు. అంటే టైం. సో టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 15 km. 15 km డివైడెడ్ బై స్పీడ్ ఎంత ఉంది ఇక్కడ? అప్ స్ట్రీమ్లో 5 km/h. 5 km/h విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 hours. సో చూడండి, ఇక్కడ 5 km/h కదా, కిలోమీటర్ విల్ గెట్ క్యాన్సిల్. సో 5 3 is 15. సో 3 hours ఈ యొక్క జర్నీని అప్ స్ట్రీమ్లో కంప్లీట్ చేస్తాడనమాట. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. సెకండ్ వన్, క్వశ్చన్ నెంబర్ 2. సో క్వశ్చన్ నెంబర్ 2 క్వశ్చన్ చదవండి ఒకసారి. Question number 2. A motor boat in a still water travels at a speed of 36 km
per hour. It goes 56 km upstream in 1 hour 45 minutes. The time taken by the boat to cover the same distance in downstream. సో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం డ్రా చేసుకోవాలి, వాటర్ ఫ్లో డయాగ్రామ్ అనేది డ్రా చేసుకుంటున్నాం. సో ఈ యొక్క వాటర్ ఫ్లో డయాగ్రామ్ అనేది మనకి ఇక్కడ సైడ్లో డ్రా చేసుకున్నామంటే సో ఏమన్నా మనకి అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ వాల్యూస్ ఇచ్చి మనకి స్పీడ్ ఆఫ్ ద కరెంట్ కానీ డౌన్ స్ట్రీమ్ యొక్క వాల్యూ కానీ రిక్వైర్డ్ అయినప్పుడు సో ఈ యొక్క వాటర్ ఫ్లో డయాగ్రామ్ నుంచి ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఏ మోటార్ బోట్ ఇన్ ఏ స్టిల్ వాటర్ ట్రావెల్స్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 36 km/h. స్టిల్ వాటర్లో 36 km/h ఇది స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఇచ్చాడు. ఇట్ గోస్ 56 km అప్ స్ట్రీమ్ ఇన్ ఏ 1 hour 45 minutes. అంటే అప్ స్ట్రీమ్, సో అప్ స్ట్రీమ్ సంబంధించి చెప్తున్నాడు. అప్ స్ట్రీమ్ అనేది ఏమి ఇచ్చాడు, 56 km 1 hour 45 minutes పట్టింది. సో 1 hour 45 minutes, 45 minutesని ఎలా రాసుకోవచ్చు, 3/4 hours రాసుకోవచ్చా? సో 1 hour 34 minutesని 1/3/4 hours రాసుకున్నాను. ఎన్ని కిలోమీటర్స్, 56 kilometers వెళ్ళడానికి 1 hour 1/3/4 hours పట్టిందంట. సో 1/3/4ని ఎలా రాసుకోవచ్చు, 4 ones 4, 4 + 3 7, 7/4, 7/4 hours అనేది 56 kilometers వెళ్ళాడు. నెక్స్ట్ సో చూడండి 1 hourలో ఎంత డిస్టెన్స్ అనేది వెళ్తాడు, 56 × 7/4ని రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళామంటే 4/7 వస్తుంది. 7 8s 56, 8 4s 32. సో ఇప్పుడు స్పీడ్ అనేది ఎంత ఉంటుంది అప్ స్ట్రీమ్కి, 32 km/h, 32 km/h. సో ఇప్పుడు అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఎంత, 32 km/h. సో ఇప్పుడు మనకి అప్ స్ట్రీమ్ స్పీడ్ వచ్చింది. సో ఇప్పుడు చూడండి అప్ స్ట్రీమ్ స్పీడ్ ఉంది, ఈ యొక్క స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఉంది. సో ఇప్పుడు మనం ఏ వాల్యూ కావాల్సిన ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు కదా. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత, 4. ఇది దేని వల్ల వస్తుందంటే వాటర్ యొక్క స్పీడ్ వలన వస్తుంది, అంటే స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్. స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు 4 km/h. సో ఇక్కడ కూడా స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు 4 km/h కదా. సో ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ అనేది ఎంత వస్తుంది, 36 + 4 40 km/h. సో ఇది మనకి డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్. సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి ఏమడిగాడో, ద టైమ్ టేకెన్ బై ద బోట్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్ ఇన్ డౌన్ స్ట్రీమ్. సో డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ మనకు తెలుసు. సో డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ తెలుసు, ఇక్కడున్న డిస్టెన్స్ తెలుసు. సో ఈ టైం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ 56 km డివైడెడ్ బై స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఈజ్ 40 km/h. 40 km/h, కిలోమీటర్ అండ్ కిలోమీటర్ విల్ గెట్ క్యాన్సిల్. సో 56 అనేది 8 5s 40, 8 5s 40, 8 7s 56. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు 7/5 hours. 7/5 hoursని మినిట్స్లోకి రాసుకున్నాం ఇంటూ 60. 5 అనేది 12 times విచ్ ఈజ్ ఈక్వల్ టు 12 7s 84. సో 84 minutes పట్టింది. సో 84 minutesని మనం హవర్స్లో కన్వర్ట్ చేసుకున్నామంటే ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు, 60 minutes అనేది 1 hour. సో 1 hour 24 minutes పట్టింది. సో 1 hour 24 minutesలో ఈ యొక్క 56 km డిస్టెన్స్ అనేది డౌన్ స్ట్రీమ్లో 1 hour 24 minutesలో ఈ యొక్క జర్నీ అనేది కంప్లీట్ చేస్తారనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి ఒకసారి. థర్డ్ వన్ క్వశ్చన్ చదవండి. చూడండి ఫ్రెండ్స్, థర్డ్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. ఏ బోట్ మూవ్స్ డౌన్ స్ట్రీమ్ అట్ ఏ రేట్ ఆఫ్ 1 km in 7.5 minutes అండ్ స్పీడ్ ఆఫ్ కరెంట్ ఈస్ 3 km/h. ఇన్ హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ టు కవర్ 27 km ఇన్ ఏ స్టిల్ వాటర్. సో చూడండి ఏమన్నాడు, బోట్ మూవ్స్ డౌన్ స్ట్రీమ్ అట్ ద రేట్ ఆఫ్ 7.5 km 7.5 minutesలో 1 km అనేది వెళ్ళాడు. సో అంటే ఇప్పుడు మనకి డౌన్ స్ట్రీమ్లో డిస్కస్ చేస్తున్నాం. సో డౌన్ స్ట్రీమ్లో 7.5 minutesకి 1 km వెళ్ళాడు. అంటే ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ రావాలి అంటే 60 minutesకి ఆ యొక్క బోట్ అనేది ఎన్ని కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేస్తుందో చూసుకోవాలి. సో చూడండి ఇక్కడ డబల్ చేద్దాం. సో దీన్ని డబల్ చేసినామంటే 15 minutes అవుతుంది. సో 15 minutesలో ఆ యొక్క బోట్ అనేది ఎంత డిస్టెన్స్ అనేది కవర్ చేస్తుంది, 2 kilometers. సో అదే మనకి 1 hourకి కావాలి అంటే ఇంటూ 4 చేద్దాం. ఇంటూ 4 చేసేప్పుడు ఎంత అవుతుంది, 60 minutes. సో 16 minutesకి 15 minutesకి ఏమో 2 kilometers. అదే 60 minutesకి అయితే ఎంత అవుతుంది, ఇంటూ 4 అంటే 8 kilometers అనేది ట్రావెల్ చేస్తాడు. సో ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ అనేది 1 hourలో 8 kilometers అంటే డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ వచ్చింది కదా. సో డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఎంత, 8 km
పర్ అవర్. సో 1 అవర్కి 8 కిలోమీటర్ పర్ అవర్. ఇంకొకటి ఏమి ఇచ్చాడు, స్పీడ్ ఆఫ్ ఏ కరెంట్ ఇచ్చాడు, అంటే స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ ఇచ్చాడు. సో ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ టు కవర్ 27 కిలోమీటర్స్ ఇన్ ఏ స్టిల్ వాటర్. సో చూడండి ఇప్పుడు స్టిల్ వాటర్ యొక్క స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో 8 అనేది డౌన్ స్ట్రీమ్ స్పీడ్. సో ఈ యొక్క డౌన్ స్ట్రీమ్ స్పీడ్కి ఈ యొక్క స్ట్రీమ్ యొక్క స్పీడ్ అనేది మైనస్ చేసామంటే వచ్చేదే కదా మనకి స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్. సో స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు 5 కిలోమీటర్ పర్ అవర్. సో ఇప్పుడు ఏమన్నాడు, ఈ యొక్క స్టిల్ వాటర్లో 27 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటున్నాడు. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ డివైడెడ్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత ఇక్కడ 27 కిలోమీటర్, స్పీడ్ ఎంత ఉంది 5 కిలోమీటర్ పర్ అవర్, విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది, 5 5 25, 2 అనేది రిమైండర్, 2 డివైడెడ్ బై 5 వస్తుంది. సో ఈ యొక్క 2 డివైడెడ్ బై 5ని మినిట్స్లో కన్వర్ట్ చేద్దాం. సో 2/5 అవర్స్ని మినిట్స్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 60, 5 అనేది 12 టైమ్స్ 24. సో ఈజ్ ఈక్వల్ టు 24 మినిట్స్ వచ్చింది. అంటే ఏమని రాసుకోవచ్చు, 5 అవర్స్ 24 మినిట్స్లో ఈ యొక్క జర్నీని కంప్లీట్ చేస్తాడు. ఈ యొక్క స్టిల్ వాటర్లో 27 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేయడానికి 5 అవర్ 24 మినిట్స్ అనేది పట్టిందనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ 4th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. A man can row 18 km per hour in a still water. He takes thrice as much as time to row upstream to downstream of a river. Find the rate of the current. సో ఇప్పుడు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసుకోవాలి, వాటర్ ఫ్లో డయాగ్రామ్ అనేది డ్రా చేసుకున్నాం. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. ఏ మ్యాన్ కెన్ రో 18 km per hour ఇన్ ఏ స్టిల్ వాటర్. స్టిల్ వాటర్ యొక్క స్పీడ్ అనేది ఎంత ఇచ్చాడు, 18 km per hour. హీ టేక్స్ థ్రైస్ యాజ్ మచ్ యాజ్ టైమ్ టు రో అప్ స్ట్రీమ్ టు డౌన్ స్ట్రీమ్, అంటే టైమ్స్ యొక్క రేషియో అనేది ఇచ్చాడు. డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ అంటే వీటి యొక్క రేషియోస్ ఇచ్చాడు. ఏ రేషియోస్ ఇచ్చాడు, టైమ్స్ యొక్క రేషియోస్ ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు, థ్రైస్ అన్నాడు. డౌన్ స్ట్రీమ్లో ఒక 1 అవర్ పడితే అప్ స్ట్రీమ్లో అది 3 అవర్స్ పడుతుందంట. థ్రైస్ అన్నాడు కాబట్టి 3 టైమ్స్ తీసుకోవాలి. సో ఇక్కడేమో 1 పార్ట్ తీసుకుంటున్నా, రేషియో కాబట్టి 1 పార్ట్ తీసుకుంటున్నా. సో ఇక్కడేమో 3 పార్ట్స్ అనేది తీసుకుంటున్నా. సో టైం అనేది అప్ స్ట్రీమ్లో 3 అవర్స్ పడితే డౌన్ స్ట్రీమ్లో 1 అవర్ పడుతుంది. సో ఇలా రేషియో ఇచ్చాడు కాబట్టి 1:3గా తీసుకుంటున్నా. కానీ ఇక్కడ మనకి వాటర్ ఫ్లో డయాగ్రామ్లో యూజ్ అయ్యేదేమి, టైం అనేది మెన్షన్ చెయ్యం, ఇక్కడ ఓన్లీ స్పీడ్స్ మాత్రమే యూజ్ చేస్తాం. సో ఇప్పుడు నేను స్పీడ్స్ రేషియోకి అనేది కన్వర్ట్ చేసుకుంటున్నా. సో ఈ టైంకి స్పీడ్కి రిలేషన్ ఏమి, ఇన్వర్స్లీ ప్రపోర్షన్. సో ఈ టైం అనేది 1:3 ఉంది అంటే స్పీడ్ అనేది ఎలా రాసుకోవచ్చు, 3:1గా రాసుకోవచ్చు. ఇప్పుడు స్పీడ్స్ రేషియో ఉంది, స్పీడ్స్ రేషియో ఏముంది, 3:1 ఉంది. ఈ యొక్క 3 పార్ట్స్ అనేది స్పీడ్ ఎక్కడ ఉంటుంది, డౌన్ స్ట్రీమ్లో ఉంటుంది. సో ఇక్కడ డౌన్ స్ట్రీమ్లో 3 పార్ట్స్ అనేది రాసుకుంటున్నా. స్పీడ్ ఆఫ్ ఏ అప్ స్ట్రీమ్ ఎంత ఉంది, 1 పార్ట్ ఉంది, 1 పార్ట్ ఉందన్నమాట. సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడ వాటర్ ఫ్లో డయాగ్రామ్లో చూడండి, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఉంది, 1 పార్ట్ ఉంది. డౌన్ స్ట్రీమ్ ఎంత ఉంది, 3 పార్ట్స్ ఉంది. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ రావాలంటే ఏం చేయాలి, ఈ రెండింటికి యావరేజ్ చేయాలి. అంటే 1 + 3/2 లేదా 1కి 3కి మధ్యలో ఉన్న వాల్యూ ఎంత, 2. సో స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఎంత, 2 పార్ట్స్. సో ఈ యొక్క 2 పార్ట్స్ అనేది దేనికి ఈక్వల్ ఉంది ఇక్కడ, సో 2 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 18 km per hour. 18 km per hour. సో కానీ ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమడిగాడు, ఫైండ్ ద రేట్ ఆఫ్ ద కరెంట్, అంటే స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ అడిగాడు. ఇక్కడ స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ అనేది ఎంత ఉంది, ఇక్కడ 1 పార్ట్ 2 పార్ట్, అంటే డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ 1 పార్ట్. సో ఈ 1 పార్ట్ అనేది స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ అవుతుంది. సో 2 పార్ట్స్ అనేది 18 km అయితే 1 పార్ట్ అనేది ఎంత అవుతుంది, అందులో సగం ఎంత, 9 km per hour. సో ఇది మనకి స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ 5th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. 5th one. Problem number 5. Ratio of, so first ఈ యొక్క వాటర్ ఫ్లో డయాగ్రామ్ అనేది డ్రా చేసుకుందాం. రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ బోట్ టు ద స్పీడ్ ఆఫ్ కరెంట్ ఈజ్, సో స్పీడ్ ఆఫ్ బోట్ టు స్పీడ్ ఆఫ్ కరెంట్. సో ఈ యొక్క రేషియో అనేది ఇచ్చాడు. ఏం రేషియో ఇచ్చాడు, స్పీడ్స్ రేషియో ఇచ్చాడు. స్పీడ్స్ రేషియో ఎంత అన్నాడు, 36 పార్ట్స్ ఈజ్ టు 5 పార్ట్స్. సో ఇది మనకి స్పీడ్ ఆఫ్ ఏ బోట్ టు స్పీడ్ ఆఫ్ ఏ కరెంట్ రేషియో. నెక్స్ట్ మనకు కావాల్సిందేమి, సో మనం ఎప్పుడైతే ఈ యొక్క రేషియో కూడా స్పీడ్స్ రేషియో కూడా అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ స్పీడ్స్ రేషియోలో కన్వర్ట్ చేసుకోగలిగితే ఈ యొక్క ఆన్సర్ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో చూడండి, ఇప్పుడు నేను అప్ స్ట్రీమ్ రేషియో అండ్ డౌన్ స్ట్రీమ్ రేషియో అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నా. అప్ స్ట్రీమ్ యొక్క స్పీడు, డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడు, వాటి యొక్క రేషియో అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నా. సో ఇప్పుడు చూడండి, స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఉంది కదా, స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఉంది, స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ కూడా ఉంది. అంటే దీన్ని ఎక్స్ అండ్ వైగా ఇండికేట్ చేసుకోవచ్చు కదా. సో ఇప్పుడు అప్ స్ట్రీమ్ రావాలంటే ఏం చేయాలి,
అప్ స్ట్రీమ్ రావాలంటే ఏం చేయాలి, x మైనస్ వై చేయాలి. అంటే 36 మైనస్ 5 ఎంత, 31 పార్ట్. ఇంకా డౌన్ స్ట్రీమ్, సో డౌన్ స్ట్రీమ్ రావాలంటే ఏం చేయాలి, x ప్లస్ వై, 36 ప్లస్ 5 41 పార్ట్స్. సో ఇప్పుడు స్పీడ్స్ రేషియో వచ్చింది, ఈ యొక్క స్పీడ్స్ రేషియో వచ్చింది కదా, 31 పార్ట్స్ ఈస్ టు 41 పార్ట్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ద బోట్ గోస్ అలాంగ్ ద కరెంట్ ఇన్ 5 hours 10 minutes. అంటే టైం ఇచ్చాడు కాబట్టి టైం రేషియోలో కన్వర్ట్ చేసుకుందాం. సో టైం రేషియో అనేది ఎలా అవుతుంది, ఈ యొక్క స్పీడ్ రేషియోకి టైం రేషియో అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షన్లో ఉంటుంది. సో ఇప్పుడు 31:41 ఉంది కదా, ఇప్పుడు టైం రేషియో అనేది ఏమవుతుంది, 41:31 పార్ట్స్ అవుతుంది. సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి. ద బోట్ గోస్ అలాంగ్ ద కరెంట్ ఇన్ 5 hours 10 minutes. 5 hours 10 minutes అంటే ఎంత, అలాంగ్ ద స్ట్రీమ్ అంటే ఏమి, స్ట్రీమ్ని సపోర్ట్ చేసుకుంటూ వెళ్తుంది. అంటే డౌన్ స్ట్రీమ్ ఎంత టైంలో వెళ్తుందంట, 5 hours 10 minutes. 5 hours 10 minutes ఈజ్ నథింగ్ బట్ 310 minutes. సో చూడండి 31 పార్ట్స్ అనేది 310 minutes అయితే, సో ఇప్పుడు కనుక్కోనింది ఏమి, ఇన్ హౌ మచ్ టైమ్ ఇట్ విల్ కమ్ బ్యాక్. అంటే రిటర్న్ ఇప్పుడు డౌన్ స్ట్రీమ్లో వెళ్తున్నాడు, రిటర్న్ రావాలంటే ఏం రావాలి, అప్ స్ట్రీమ్లో రావాలి. సో అప్ స్ట్రీమ్లో మనకి టైం రేషియో అనేది ఎంత ఉంది, 41 పార్ట్స్. సో 31 పార్ట్స్ ఆఫ్ టైం వచ్చేసి 310 minutes అయితే 41 పార్ట్స్ ఆఫ్ టైం అనేది ఎంత ఉంటుంది, 410 minutes ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని అవర్స్లో కన్వర్ట్ చేసామంటే 6 hours అంటే 360 minutes ప్లస్ 50 minutes. సో 3 hours 50 minutes అనేది టైం పట్టింది. సో వెళ్ళి మళ్ళీ తిరిగి రావడానికి అని అడగలేదు, జస్ట్ వెళ్ళాడు, ఆల్రెడీ వెళ్ళిన టైమింగ్ అనేది ఇచ్చాడు, తిరిగి రావడానికి ఎంత టైం పట్టింది అన్నాడు. సో తిరిగి రావడానికి 6 hours 50 minutes టైం అనేది పట్టింది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. సిక్స్త్ వన్, ఏ బోట్ గోస్ 6 kilometers in 1 hour in a still water but takes thrice as much as time in going the same distance against the stream. Then find the speed of a stream. సో ఇక్కడ చూడండి, ఈ యొక్క ప్రాబ్లంలో ఓన్లీ స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అండ్ అప్ స్ట్రీమ్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాడు. సో అప్ స్ట్రీమ్ ఈజ్ నథింగ్ బట్ అగెనెస్ట్ ద స్ట్రీమ్ అంటే అప్ స్ట్రీమ్ అవుతుంది, అలాంగ్ ద స్ట్రీమ్ అంటే డౌన్ స్ట్రీమ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూడండి ఏమి ఇచ్చాడు, ఏ బోట్ గోస్ 6 kilometers in 1 hour అంటే 6 km/h. సో 6 km/h అనేది స్పీడ్ ఆఫ్ ఏ స్టిల్ వాటర్ అనేది ఇచ్చాడు, స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఇచ్చాడు. బట్ ఇట్ టేక్స్ థ్రైస్ యాజ్ మచ్ యాజ్ టైమ్ ఇన్ గోయింగ్ ద సేమ్ డిస్టెన్స్ అగెనెస్ట్ ద స్ట్రీమ్ అంటే అప్ స్ట్రీమ్. సో దీని యొక్క టైమ్స్ రేషియో ఇచ్చాడు, దేనిది, అప్ స్ట్రీమ్ యొక్క టైం రేషియో దేనికి ఇచ్చాడు, స్టిల్ వాటర్ యొక్క రేషియో అనేది ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, థ్రైస్ యాజ్ మచ్ యాజ్ అన్నాడు కాబట్టి, సో అప్ స్ట్రీమ్లో వెళ్ళే టైం అనేది 3 hours పడితే, సో ఇక్కడ డౌన్ స్ట్రీమ్లో వెళ్ళడానికి ఓన్లీ 1 hour పడుతుంది. సో ఇది రేషియోలో ఇచ్చాడు కాబట్టి పార్ట్స్లో తీసుకుందాం. సో ఇది 3 parts అయితే ఇది 1 part అవుతుంది. సో ఇప్పుడు స్పీడ్స్ రేషియో అనేది తీసుకుందాం. స్పీడ్స్ రేషియో అనేది ఎలా వస్తుంది, సో టైం అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్పీడ్ కదా, సో 1 part is to 3 parts తీసుకుందాం. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ అప్ స్ట్రీమ్ అనేది ఎంత ఉంది, సో అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్స్ రేషియో ఎలా ఉంది, 1 part ఉంది. సో డౌన్ స్ట్రీమ్ యొక్క ఇక్కడ స్టిల్ వాటర్ యొక్క రేషియో అనేది ఎలా ఉంది, 3 parts ఉందన్నమాట. ఈ యొక్క 3 parts అనేది 6 kilometersకి ఈక్వల్ అయితే 3 parts అనేది 6 km/hకి ఈక్వల్ అనమాట. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు క్వశ్చన్లో, దెన్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఎంత ఉంది, 1 part. ఈ యొక్క స్టిల్ వాటర్ యొక్క స్పీడ్ ఎంత ఉంది, 3 parts. సో ఈ రెండింటికి మధ్యలో ఉన్న వాల్యూనే కదా స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ అయ్యేది, అదెంత 2 parts. సో ఈ యొక్క 2 parts అనేది వాటర్ యొక్క స్పీడ్ ఉండడం వల్ల మాత్రమే ఈ యొక్క డిఫరెన్స్ అనేది ఉందన్నమాట. ఈ యొక్క 2 parts అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్కి ఈక్వల్ అవుతుంది. సో ఇది 2 parts అనేది ఫైండ్ అవుట్ చేస్తే వచ్చేదే కదా మనకి స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ అనేది 2 partsకి ఈక్వల్ అవుతుంది. సో 3 parts అనేది 6 km అయితే 2 parts అనేది ఎంత అవుతుంది, 4 km/h విచ్ ఈజ్ నథింగ్ బట్ స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్. సో ఇది స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ అనమాట. స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ ఎంత, 4 km/h. నెక్స్ట్ 7th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 7. 7th ప్రాబ్లం క్వశ్చన్ చదవండి ఒకసారి. ప్రాబ్లం నెంబర్ 7. ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ ఈజ్ 4 km/h. సో ఫస్ట్ మనం ఏం డ్రా చేసుకుందాం, ఈ యొక్క వాటర్ ఫ్లో డయాగ్రామ్ అనేది డ్రా చేసుకుందాం. ద స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ ఈజ్ 4 km/h. స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ అనేది ఇచ్చాడు 4 km/h. ఏ మ్యాన్ టేక్స్ ట్వైస్ యాజ్ మచ్ యాజ్ టైమ్ టు రో అప్ స్ట్రీమ్ యాజ్ టు రో డౌన్ స్ట్రీమ్ ఇన్ ద రివర్. ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్. సో చూడండి ఏమి ఇచ్చాడు, డౌన్ స్ట్రీము అప్ స్ట్రీమ్ యొక్క టైమ్స్ రేషియో ఇచ్చాడు. టైమ్స్ రేషియో అనేది ఎలా ఉంది, ట్వైస్ అన్నాడు.
ట్వైస్ అన్నాడు అంటే అప్ స్ట్రీమ్లో 1 అవర్ పడితే ట్వైస్ అన్నాడు కదా, డౌన్ స్ట్రీమ్లో 1 అవర్ పడితే అప్ స్ట్రీమ్లో ఎన్ని అవర్ పడుతుంది, 2 అవర్స్ పడుతుంది. అంటే ట్వైస్ అన్నాడు కాబట్టి 2 టైమ్స్ తీసుకుంటున్నాం. సో ఇది రేషియోస్ కాబట్టి హవర్స్లో తీసుకోకుండా 1 పార్ట్ 2 పార్ట్స్గా తీసుకుంటున్నాం. సో ఇప్పుడు స్పీడ్స్ రేషియోలో కన్వర్ట్ చేసుకుందాం. సో స్పీడ్స్ రేషియో అనేది టైంకి స్పీడ్కి ఎలా రిలేషన్ ఉంటుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షన్ కదా. సో ఇప్పుడు 1:2 ఉంటే స్పీడ్స్ రేషియో ఏమవుతుంది, 2:1 అవుతుంది. సో ఇప్పుడు క్వశ్చన్లోకి వద్దాం. సో ఇప్పుడు క్వశ్చన్ చూడండి ఏమన్నాడు, twice as much as time to row upstream to the downstream. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్. సో స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఇది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇప్పుడు మనం డౌన్ స్ట్రీమ్ అనేది ఎంత ఉంది, ఇక్కడ 2 పార్ట్స్. స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్ ఎంత, 2 పార్ట్స్ ఉంది. స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ ఎంత ఉంది, 1 పార్ట్ ఉంది. సో ఇప్పుడు మనం స్టిల్ వాటర్ యొక్క స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇప్పుడు చూడండి ఇక్కడ 4 ఉంది అంటే ఇక్కడ కూడా స్పీడ్ ఆఫ్ ఏ రివర్ ఎంత, 4. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏమి, స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్. సో ఈ యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఈ యొక్క వాల్యూ అనేది చూడండి ఇక్కడ 1 పార్ట్ ఉంది, ఇక్కడ 2 పార్ట్స్ ఉంది, మిడిల్లో ఎంత ఉంటుంది, 1.5 పార్ట్స్. సో ఈ యొక్క 1.5 పార్ట్స్ అనేది స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్. సో కానీ ఇక్కడ చూడండి ఇక్కడ 1 పార్ట్ ఉంది, ఇక్కడ 1.5 పార్ట్ ఉంది, అంటే ఇక్కడ 0.5 పార్ట్. ఈ యొక్క 0.5 పార్ట్స్ అనేది దేని వల్ల ఇంక్రీజ్ అవుతుంది, స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ వల్ల ఇంక్రీజ్ అవుతుంది. ఆ యొక్క 0.5 పార్ట్స్ అనేది దేనికి ఈక్వల్ చేసుకోవాలి, 4 km/h, విచ్ ఈజ్ నథింగ్ బట్ స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్. స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ అనేది 4 km/h ఇచ్చాడు. సో అదే మనకి 0.5 పార్ట్స్కి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, విచ్ ఈజ్ నథింగ్ బట్ 1.5 పార్ట్స్. సో ఇక్కడ చూడండి ఇంటూ 3 అయితేనే కదా, 0.ని ఇంటూ 3 చేస్తేనే 1.5 పార్ట్స్ వస్తుంది. సో రైట్ హ్యాండ్ సైడ్ కూడా మనం ఇంటూ 3 చేసుకోవాలి. 4 3s are 12. సో 12 km/h, 12 km/h, 12 km/h అనేది మనకి స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ వస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో ఈ యొక్క అప్రోచ్ అనేది బెస్ట్ అప్రోచ్. సో మనం ఎప్పుడైతే ఈ యొక్క పార్ట్స్లో తీసుకొని ఈ యొక్క వాటర్ ఫ్లో డయాగ్రామ్లో పెడతామో సో అక్కడే మనకి 80% ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ 8th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, ప్రాబ్లం నెంబర్ 8. 8th క్వశ్చన్ చదవండి ఒకసారి. 8th one, ఏ బోట్ టేక్స్ హాఫ్ టైమ్ ఇన్ మూవింగ్ ఏ సర్టైన్ డిస్టెన్స్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ దెన్ అప్ స్ట్రీమ్. సో చూడండి అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ యొక్క టైమ్స్ రేషియో ఇచ్చాడు. టైమ్స్ రేషియో అనేది ఎలా ఉంది, ఏ బోట్ టేక్ హాఫ్ టైమ్ ఇన్ మూవింగ్ ఏ సర్టైన్ డిస్టెన్స్ ఆఫ్ ఏ డౌన్ స్ట్రీమ్ టు ద upstream, the ratio of speed of boat in still water and speed of a stream. సో రేషియోసే అడిగాడు. సో చూడండి అప్ స్ట్రీమ్కి డౌన్ స్ట్రీమ్కి టైమ్స్ రేషియో అనేది ఎలా ఉంది, సో ఇక్కడేమో హాఫ్ ఇచ్చాడు, సో ఇక్కడేమో 1 అన్నాడు. సో కంపారిజన్లో దీంతో సో అప్ స్ట్రీమ్తో కంపేర్ చేస్తే డౌన్ స్ట్రీమ్లో ఓన్లీ హాఫ్ టైం మాత్రమే పట్టింది అన్నాడు. సో ఇప్పుడు మనకి టైం రేషియో అనేది ఎలా వస్తుంది, 2 ఇక్కడ తీసుకొచ్చామంటే 2:1. సో 2 parts is to 1 part. సో ఇది టైమ్స్ రేషియో వచ్చింది. మనకేమొచ్చింది, అప్ స్ట్రీము డౌన్ స్ట్రీమ్ యొక్క రేషియో అనేది వచ్చింది. అప్ స్ట్రీమ్ యొక్క టైం ఎంత, సో టైం కదా, మనం స్పీడ్స్ అనేది మాత్రమే వాటర్ ఫ్లో డయాగ్రామ్లో పెడతాం. సో ఇప్పుడు స్పీడ్స్ రేషియో అనేది చూద్దాం. స్పీడ్స్ రేషియో అనేది ఎలా ఉంటుంది, టైమ్స్ రేషియోకి ఇన్వర్స్లీ ప్రపోర్షన్లో ఉంటుంది. సో 1 పార్ట్ అయితే ఇది 2 పార్ట్స్ అవుతుంది. 2:1ని స్పీడ్స్లో కన్వర్ట్ చేసుకున్నామంటే 1 part is to 2 parts అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ యొక్క పార్ట్స్ అనేది ఇక్కడ ఇండికేట్ చేసుకుందాం వాటర్ ఫ్లో డయాగ్రామ్లో. అప్ స్ట్రీమ్ ఎంత, 1 part స్పీడ్ అయితే డౌన్ స్ట్రీమ్ ఎంత, 2 parts స్పీడ్ ఉంది. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్ చూడండి ఏమడిగాడో, ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అండ్ స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్. స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్కి స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్కి రేషియో అడిగాడు. సో ఇప్పుడు చూడండి ఇక్కడ 1 part అనేది అప్ స్ట్రీమ్ ఉంది, 2 parts అనేది డౌన్ స్ట్రీమ్ ఉంది. సో ఇప్పుడు మనకి స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ రావాలి అంటే సో ఈ రెండింటికి మిడ్ వాల్యూ ఏముంది, 1కి 2కి మిడిల్ వాల్యూ ఏముంది, 1.5 parts. 1.5 parts అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్. సో ఇప్పుడు చూడండి ఇక్కడ స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ అనేది ఎంత వస్తుంది, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 0.5 parts. ఈ యొక్క 0.5 parts అనేది స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్కి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు రేషియో ఏమడిగాడు, స్పీడ్ ఆఫ్ ఏ బోట్కి స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్కి రేషియో అడిగాడు. స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్. సో స్టిల్ వాటర్కి స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్కి రేషియో అడిగాడు. స్ట్రీమ్. సో చూడండి ఇక్కడ రేషియోస్ అనేది ఎలా ఉంటాయి, స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ ఎంత ఉంది, 0.5 ఈజ్ టు స్టిల్ వాటర్ రేషియో ఎంత, 1.5 parts. సో దీన్ని డబల్ చేసుకున్నామంటే
3:1. సో ఇది మనకి రిక్వైర్డ్ వాల్యూ. రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అండ్ స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ ఈస్ 3:1. సో ఇది మనకి రిక్వైర్డ్ వాల్యూ అవుతుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ 9th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. Ninth one. A swimmer cover a certain distance of downstream in 3 hours. He covers the same distance of upstream in 3.5 hours. If speed of a stream is 1.5 km per hour, then find the speed of a swimmer in still water. So చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు టైమ్స్ రేషియో అనేది ఇచ్చాడు. టైమ్స్ రేషియో అనేది ఎలా ఇచ్చాడు? డౌన్ స్ట్రీమ్ కి అప్ స్ట్రీమ్ కి రేషియో ఇవ్వలేదు, టైమ్స్ ఇచ్చాడు. సో చూడండి, టైమ్స్ మనం రేషియోగా కన్వర్ట్ చేసుకుందాం. అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ రేషియోస్ లాగా కన్వర్ట్ చేసుకుందాం. సో అప్ స్ట్రీమ్కి వెళ్ళడానికి ఎంత టైం పట్టిందంట? 3.5 అవర్స్ అన్నాడు, లేదా 3/1/2 అన్నా కూడా 3.5 అవర్స్ అవుతుంది. సో డౌన్ స్ట్రీమ్లో ఎంత టైం పట్టింది? 3 అవర్స్ మాత్రమే పట్టింది. సో ఈ 3.5ని ఎలా రాసుకోవచ్చు? 3/1/2గా రాసుకోవచ్చు కదా, 3/1/2. సో అదే 3/1/2ని ఎలా మళ్ళీ కన్వర్ట్ చేసుకోవచ్చు? 2 3 6, 6 + 1 7, 7/2:3. సో ఇలా కూడా రాసుకోవచ్చు. సో ఈ 2ని అవతలకి వెళ్ళి పంపించామంటే 7:2 3 6. సో ఇది టైం రేషియో. సో టైం రేషియో ఆఫ్ అప్ స్ట్రీమ్ టు డౌన్ స్ట్రీమ్ ఈజ్ ఈక్వల్ టు 7:6 అన్నమాట. సో ఇది టైం రేషియో. మనం వాటర్ ఫ్లో డయాగ్రామ్ లో దేని గురించి డిస్కస్ చేస్తాం? ఓన్లీ స్పీడ్స్ గురించి మాత్రమే ఇంక్లూడ్ చేస్తాం. సో ఇప్పుడు స్పీడ్స్ రేషియో అనేది ఎలా వస్తుంది? 6:7 వస్తుంది. సో ఇప్పుడు మనం వాటర్ ఫ్లో డయాగ్రామ్ అనేది డ్రా చేసుకుందాం. సో చూడండి, వాటర్ ఫ్లో డయాగ్రామ్ అనేది ఇక్కడ డ్రా చేసుకుంటున్నా. సో ఇక్కడ చూడండి, డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ అనేది ఎంత ఉంది? 7 parts. అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ అనేది ఎంత ఉంది? 6 parts. సో ఇప్పుడు క్వశ్చన్లో చూడండి ఏమడిగాడు? ఇఫ్ స్పీడ్ ఆఫ్ ఎ స్ట్రీమ్ ఈజ్ 1.5 km. సో స్పీడ్ ఆఫ్ ఎ స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు? 1.5 km/h. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? దెన్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ఎ స్విమ్మర్ ఇన్ స్టిల్ వాటర్. అంటే స్టిల్ వాటర్లో ఈ యొక్క స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 6 parts అనేది అప్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఉంది, 7 parts అనేది డౌన్ స్ట్రీమ్ యొక్క స్పీడ్ ఉంది. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ ఏ స్టిల్ వాటర్ అనేది ఎంత వస్తుంది? 6.5 parts వస్తుంది. ఈ యొక్క 6 partsకి 6.5 partsకి డిఫరెన్స్ అనేది ఎంత ఉంది? 0.5 parts ఉంది. ఈ యొక్క 0.5 parts అనేది దేని వల్ల డిఫరెన్స్ అనేది వస్తుంది? ఇక్కడ 1.5 km/h అనే 1.5 km/h అనే ఈ యొక్క స్ట్రీమ్ వలన ఈ యొక్క 0.5 parts అనేది డిఫరెన్స్ వస్తుంది. అంటే 0.5 parts ఈజ్ ఈక్వల్ టు 1.5 km. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏమి? 6.5 parts, విచ్ ఈస్ నథింగ్ బట్ స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్. సో 6.5 parts ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ చూడండి 0.5ని 1.5 రావాలంటే ఏం చేస్తున్నాం ఇక్కడ? ఇంటూ 3. సో మల్టిప్లైడ్ విత్ 3. సో ఇక్కడ కూడా 6.5ని ఈ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? మల్టిప్లై విత్ 3. సో 6.5ని 3 times మల్టిప్లై చేస్తే 6 3 18. 18 ఇంటూ 18 + 1.5 ఎంత? 19.5 km/h. 19.5 km/h. సో విచ్ ఈస్ నథింగ్ బట్ స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్. సో ఈ యొక్క స్టిల్ వాటర్లో ఈ యొక్క స్పీడ్ అనేది ఎంత వచ్చింది? 19.5 km/h వచ్చింది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ 10th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. 10th one. సో 10th ప్రాబ్లం క్వశ్చన్ చదవండి, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఈ యొక్క కంప్లీట్ పార్ట్ అనేది స్పీడ్స్ అండ్ టైమ్స్ రేషియోకి డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. నెక్స్ట్ 10th ప్రాబ్లం క్వశ్చన్ చూడండి. 10th one. In a fixed time, a boy swims double the distance along the river that he swims against the river. అంటే అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ యొక్క రేషియోస్ ఇచ్చాడు. ఏం రేషియోస్ ఇచ్చాడు? టైమ్స్ రేషియోస్ ఇచ్చాడు. టైం రేషియోస్ అనేది ఎలా ఇచ్చాడు? డబుల్ అన్నాడు. అంటే ఈ యొక్క అప్ స్ట్రీమ్కి అనేది 2 hours పడితే డౌన్ స్ట్రీమ్లో ఓన్లీ 1 hour పడుతుంది. సో రేషియో కాబట్టి నేను ఎలా తీసుకుంటున్నా? 2 part and 1 part లాగా తీసుకుంటున్నా. మనం ఇక్కడ వాటర్ ఫ్లో డయాగ్రామ్లో దేని గురించి డిస్కస్ చేస్తాం? ఓన్లీ స్పీడ్స్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తాం. స్పీడ్స్ అనేది ఎలా ఉన్నాయి? సో టైంకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా, ఇక్కడ 1 part/2 parts అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ స్పీడ్ ఆఫ్ ఏ కరెంట్ ఈస్ 3 km/h, ద స్పీడ్ ఆఫ్ బాయ్ ఇన్ స్టిల్ వాటర్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ఏ బాయ్ ఇన్ స్టిల్ వాటర్. సో చూడండి, వాటర్ ఫ్లో డయాగ్రామ్ అనేది డ్రా చేసుకుందాం. సో వాటర్ ఫ్లో డయాగ్రామ్ అనేది డ్రా చేసుకున్న తర్వాత స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ అప్ స్ట్రీమ్ ఎంత ఉంది? 1 part ఉంది. స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ డౌన్ స్ట్రీమ్ ఎంత ఉంది? 2 parts ఉంది. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? స్పీడ్ ఆఫ్ ఏ కరెంట్ అన్నాడు. స్పీడ్ ఆఫ్ ఏ కరెంట్ ఎంత? 3 km/h ఇచ్చాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ద స్పీడ్ ఆఫ్ ఏ బాయ్ ఇన్ స్టిల్ వాటర్. ఈ యొక్క స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈ యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో చూడండి, ఇక్కడ అప్ స్ట్రీమ్ ఏమో 1 part ఉంది స్పీడ్. సో డౌన్ స్ట్రీమ్ ఏమో 2 parts ఉంది. సో ఇక్కడ ఉన్న మిడిల్ పార్ట్ స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అనేది ఏమొస్తుంది? స్పీడ్ ఆఫ్ ఏ బాయ్ ఇన్ స్టిల్ వాటర్ ఎంత? 1.5 parts.
సో ఈ యొక్క 1.5 పార్ట్స్ అనేది ఈ యొక్క డిఫరెన్స్ అనేది ఎంత ఉంది ఇక్కడ అప్ స్ట్రీమ్ కి స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ కి ఎంత ఉంది డిఫరెన్స్ అనేది 0.5 పార్ట్స్. ఈ యొక్క 0.5 పార్ట్స్ అనేది దేనికి ఈక్వల్ 3 km/h 3 km/h. సో ఇక్కడ స్పీడ్ ఆఫ్ ఏ స్ట్రీమ్ అనేది ఆల్రెడీ ఇచ్చాడు. సో అదే 0.5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 3 km/h. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ విచ్ ఇస్ నథింగ్ బట్ 1.5 పార్ట్స్. 1.5 పార్ట్స్ అనేది సో ఇక్కడ 3 టైమ్స్ అనేది మల్టిప్లై చేస్తే 6 టైమ్స్ మల్టిప్లై చేస్తే 0.5ని 3 వస్తుంది. సో ఇక్కడ కూడా ఏం చేయాలి 6తో మల్టిప్లై చేయాలి. సో 6 1 6 0.5 అంటే 6లో హాఫ్ 9 km/h 9 km/h. సో ఇది స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఎంత 9 km/h అనమాట ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకి బోట్స్ అండ్ స్ట్రీమ్స్ లో ఉన్న సెకండ్ పార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది కంప్లీట్ అయ్యాయి. సో నెక్స్ట్ ఇంకా కొన్ని డిఫరెంట్ ప్రాబ్లమ్స్తో సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.